ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక గురించి ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, నాతో మందరితో మాట్లాడమని ఈ కొద్దినాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పౌలు ఎఫెసీ సంఘంలో దేవుని సేవకుడుగా ఉన్నటువంటి పాస్టర్గా ఉన్నటువంటి తిమోతికి మొదటి పత్రిక రాశాడు. రెండో పత్రిక కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు తను వెడలిపోయే కాలం, అనగా తను తెలుసు తన మరణం అతి సమీపంగా ఉందని. ఆ చివరి దినాల్లో ఈ పత్రిక తిమోతికి రాసి పంపించాడు. ప్రాముఖ్యంగా ఈ పత్రికలో క్రీస్తు యేసు యొక్క ఎ ట్రూ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, ఒక మంచి సైనికుని గురించి, క్రీస్తు యేసు మంచి సైనికుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవునికి నిజమైనటువంటి సేవకుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అప్పగించబడిన పరిచర్య దాన్ని నమ్మకంగా చేయాలి అని చెబుతూ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక నమ్మకమైనటువంటి దేవుని సేవకుని గురించి వివరిస్తూ ఉంటాడు. పిల్లారా, ప్రాముఖ్యంగా పౌలు అనేక ప్రాంతాలు సువార్త పర్యటనల ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. అన్ని జనులు, యూదులు అనేకులు యేసు ప్రభువును ఆశ్రయించి స్థిరపరచబడుతూ ఉన్నారు. పిల్లారా, పౌలు రెండవ తరం వారిని శిష్యులుగా చేశాడు. అనేక మంది పౌలు ద్వారా దేవుని శిష్యులుగా చేయబడ్డారు, సువార్త పండించబడింది, శిష్యులుగా చేయబడ్డారు. అప్పగించబడిన పరిచర్య బిడ్డలా తరతరాలకి కొనసాగించబడాలి, యేసుక్రీస్తు రాకడ వరకు. దానిని ఇతరులకు అప్పగించాలి, నమ్మకమైన వారిని సమర్థులకి అప్పగించాలి, ఇది కొనసాగించాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పౌలు గురి కూడా అది ఉద్దేశమై ఉన్నదని ప్రియబిడ్డలారా, దాని గురించి పౌలు తిమోతికి హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వల్ల పోరాటంలో ఒక సైనికుడు తను అప్పగించబడినటువంటి పని, హిస్ కమిషన్, అప్పగించబడిన పనిని, దేవుని పనిని, సువార్తని శిష్యులుగా చేయడం గురించి, అప్పగించబడిన పని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది హిస్ క్యారెక్టర్, ఒక మంచి సైనికుని యొక్క లక్షణాలు, గుణం, ఒక మంచి సేవకుని యొక్క లక్షణాలు, హిస్ క్యారెక్టర్. ఎందుకనగా ఒక మంచి సైనికుడు దేవుని యొక్క వారియర్ లాగా ఉండాలి. కాబట్టి దేవుని సంతోషపెట్టడం, అలాగనే దేవుని సంతోషపెట్టినట్లు మనుషులు సిద్ధం చేయటం. 3వ యొక్క అధ్యాయంలో ఈ ఛాలెంజ్, ఒక సైనికుడికి అనేక సవాలు ఉంటూ ఉంటాయి, ఒక సేవకునికి అనేక సవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాల్లో గురించి అనేకుల్ని, దేవుని మంచి సామర్థ్యం కలిగి వారిని, అదేవిధంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకులు సిద్ధం చేస్తూ, ప్రియులారా, నీతి యందు వారికి తర్ఫీదు ఇవ్వటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చాకే హిస్ కమాండ్. బిడ్డారా, ఒక మంచి సైనికుని యొక్క ఆజ్ఞ. బిడ్డారా, దేవుని కొరకు నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు తప్పకుండా దాని ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు, దేవుడు జీతాన్ని ఇవ్వగలిగిన వాడు,
దేవుని యొక్క నీకు అప్పగించబడిన పని నమ్మకంగా చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తూ 4వ అధ్యాయం రాయబడింది బిడ్డలారా. ప్రాముఖ్యంగా మూల పదము ముందే చెప్పాను, ఏ ట్రూ సర్వెంట్ ఆర్ బి ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మంచి సైనికులు ఉండటం, ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైనటువంటి దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. మూల వచనం 2వ అధ్యాయము 3-4 వచనాలు, 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అలాగనే ముఖ్య అధ్యాయము 2వ అధ్యాయం. గంధకర్త అపోస్తలుడైన పౌలు తన మరణానికి చివరి దినాల్లో రాయబడినటువంటి పత్రిక, మరియు ప్రాముఖ్యం గమనిస్తే ఈ యొక్క తిమోతికి రాసే రెసిపియంట్, స్వీకరించబడిన వారు తిమోతి, ఎఫెసీ సంఘంలో ఉండే దేవుని తిమోతికి. వాక్య ధ్యానానికి వెళ్దాం. 1వ అధ్యాయం బిడ్డలారా, హిస్ కమిషన్, తను అప్పగించబడినటువంటి పని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి 2 వచ్చిన గ్రీటింగ్స్, శుభాలు తెలియజేస్తూ బిడ్డలారా 3వ వచనం నుండి బిడ్డలారా పౌలు యొక్క రెస్పాన్సిబిలిటీ బిడ్డలారా గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా పౌలు పరిచర్యలో అనేక మంది శిష్యులుగా చేయబడ్డవారు అతను విడిచి వెళ్ళిపోయారు. పురుగెల్లే, హెర్మేగేను, ఇంకా చివరిలో దేమా. ఒక సేవకుడు అనేకులు సిద్ధం చేసినప్పుడు బిడ్డలారా కొందరు కొన్ని కారణాలు బట్టి బిడ్డలారా సేవకుని యొక్క దర్శనం నుండి తొలగిపోయేవారు ఉంటారు. పౌలు తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తిమోతి పిరికివాడు, కొంచెం అధైర్యస్తుడు, కానీ ఎంకరేజ్ చేస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కన్నీళ్ళను తలుసుకొని నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. నీ యందు నా నిష్కపటమైన విశ్వాసము, ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుని నా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నట్టు ఉన్నాడు. సిన్సియర్ ఫెయిత్ బిడ్డలారా. అదేవిధంగా గాడ్స్ లవ్, దేవుని ప్రేమ తిమోతిలో ఉందండి. ప్రిమిడ ప్రాముఖ్య విశ్వాసం గురిస్తే నీ అవయైన లోయలో ఉన్నది. తర్వాత అది నీ యందు కూడా, నీ తల్లి యూనికేలో ఉంది, అది నీ యందు కూడా ఉంది, వసించుంది అంటూ ఉంటాడు. బిడ్డలారా ఏ గాడ్లీ ఫ్యామిలీ, దైవికమైన కుటుంబం అండి. తండ్రి గ్రీస్ దేశస్థుడు, అన్యుడు అయినప్పుడు కూడా తల్లి తిమోతిని సిద్ధం చేసింది. ఏ ఫెయిత్ఫుల్ మదర్, ఒక నమ్మకంగా, ఒక వారియర్ని, దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి సైనికునిగా యూనికే సిద్ధం చేసింది. ప్రేమిళ్ళారా పిల్లలకి ఆస్తిని అందిస్తూ ఉంటాం, ఐశ్వర్యాన్ని అందిస్తూ ఉంటాం, కానీ ఈమె అందించింది క్రీస్తునందుల వంటి శ్వాసము. ఇది గొప్ప ఐశ్వర్యం ప్రేమిళ్ళారా. అది అవ్వైన లోయలో ఉంది, యూనికేలో ఉంది, తిమోతి కూడా వచ్చింది. తర నుంచి ఒక తరానికి అందించబడిందండి. తల్లిదండ్రులైనటువంటి మనం మన పిల్లలకి ఆస్తిపాస్తులు పంచించడానికంటే దేవుని అందలి ప్రేమని, దేవుని అందలి విశ్వాసములో పెంచడం గురించి నేర్పించాలి. అదే ఎగ్జాంపుల్. తల్లిదండ్రులు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా దాటగలుగుతారు, పిల్లలు గమనిస్తూ ఉంటారు. కనుక పిల్లలారా వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అమ్మ చాలా ప్రార్థన పరులు, మా అమ్మ మంచి విశ్వాసం కలిగింది, కష్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసేది, ఈ విధంగా నమ్మకంగా ఉండేది. వాళ్ళు గుర్తిస్తుంటారు. కనుక వారి జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు పిల్లలారా.
కాబట్టి మన పిల్లలకి మంచి ఎగ్జాంపుల్గా మనం ఉండవలసిన వారం. తిమోతి ఒక గ్రేట్ వారియర్గా ఉండడానికి కారణం అతని యొక్క జీవితంలో ముద్రించబడిన వారు అవ్వ మరియు తల్లి అయితే మరొక వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవుని యొక్క ముద్ర చేత వారు ముద్రించబడ్డారు వారి హృదయాల్లో. దేవుడు క్రీస్తు యేసు వలన ఏర్పరచబడ్డవారై ఈ పరిచర్యలో ఉంటున్నవారండి బిడ్డలారా. అలాగనే ఇంకొక మాట గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనంలో, నా హస్తనిక్షేపణ వలన నీ కలిగిన దేవుని కృపావరమును ప్రచురింప చేయవలనని నీ జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. బిడ్డలారా, స్పిరిచువల్ గిఫ్ట్స్ బిడ్డలారా, ద ఫ్లేమింగ్, ఇంగ్లీష్లో ఫ్లేమింగ్ అని మాట రాయబడింది. అనగా దేవుడిచ్చినటువంటి కృపావరమును, తలాంతుల్ని బిడ్డలారా దేవుని కొరకు మండుతూ ఉండాలి, ఆరిపోయేటట్టు కాదు. దేవునికి తలాంతులు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు పరిచయ వరాలు ఇచ్చినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా వరములు ఇచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకమని చెప్పేసి మొదట తిమోతి రాసిన పత్రిక అలక్ష్యం చేయకమని ఇక్కడ అంటూ ఉన్నాడు. దాన్ని మండించాలంటూ ఉన్నాడు, ప్రచురింప చేయాలి. దేవుని కొరకు నీకు ఇచ్చిన తలాంతుల్ని మరుగుని పెట్టడం కాదు, కొంచెం కింద పెట్టడం కాదు, కానీ నీకు ఇచ్చిన తలాంతుల్ని ప్రచురింప చేయాలి అని రాయబడుతుంది. బిడ్డలారా, వెలిగించడం ఒక భాగమైతే బిడ్డలారా ప్రజ్వలిల్లటం, ప్రకాశించటం, దేవుని యొక్క కృపలో నీకు ఇచ్చిన తలాంతుల్ని ప్రజ్వల చేయాలని మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చింది కానీ పిరిగితనం గల ఆత్మనివ్వలేదు అంటున్నాడు. బిడ్డలారా, దేవుడు శక్తియు ప్రేమ కలిగిన వాడు. ఈజ్ అ పవర్. దేవుడు శక్తిని ఇచ్చేవాడు, ప్రేమ ఇచ్చేవాడు. బిడ్డలారా, డిసిప్లిన్. బిడ్డలారా, దేవుడు క్రమాన్ని నేర్పేవాడు. బిడ్డలారా, కాబట్టి పౌలుని ధైర్యపరుస్తూ, నేను చెప్పాను కదా, మంచి ధైర్యవంతుడు పౌలు అయితే తిమోతి ఒక పిరికి అంటే భయస్థుడు. బలపరుస్తూ దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన. ఆ శక్తి నీలో ఇమడతా ఉన్నది. కాబట్టి పిరిగితనం గల ఆత్మీయ లేదు అని చెప్పి ధైర్యపరుస్తున్నాడు. బిడ్డలారా, ఇంకా కింద వచ్చిన గమనించినట్లయితే, దేవుడు తన కృపను బట్టి తన పరిచర్య అప్పగించాడు. నేను ఆ పరిచర్య, సువార్త పరిచర్య ప్రకటించేవాడుగాను, అపోస్తలుగాను, బోధకుడుగాను ఉన్నాను. నేను నమ్మిన దాన్ని ఎరుగుదును, కాబట్టి నేను సిగ్గుపడను అంటూ ఉన్నాడు. అయినో, నాకు తెలుసు నేను నమ్మిన వాడు నమ్మదగిన వాడని. నేను నమ్మిన వాడు, నాకు అప్పగించిన వాడు నమ్మకమైన వాడు కనుక నేను సిగ్గుపడను, లేక భయపడను. రోజున రాబోయే దినాల్లో ఈ పరిచర్య కొనసాగించబడుతుంది అని చెప్పేసి తన యొక్క నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట కూడా రాయబడింది 13వ వచనంలో, క్రీస్తు యేసును వలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుము అంటున్నాడు. బిడ్డలారా, హితవాక్యమైన వారి పుట్టినట్లో ఆరోగ్యమ గల వాక్యమని. ఈ రోజుల్లో అబద్ధ బోధలు ఉన్నాయి, తప్పుడు బోధలు ఉన్నాయి, మనుషులు చెరిపే బోధలు ఉన్నాయి. బిడ్డలారా, లోకంలో చూసినట్లయితే అనేకమంది ఐశ్వర్యం సంబంధించిన మెసేజ్లో ఉన్నాయి. కళ్ళు దినాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, దయ్యాలు బోధ బోధిస్తూ బిడ్డలారా దేవుని యొక్క సత్య స్టాండర్డ్స్ ఉంటాయి, ప్రమాణములు, దేవుని ఆరోగ్యకరమైనటువంటి సిద్ధాంతానికి ప్రమాణాన్ని, ఆ స్టాండర్డ్స్ని, వాక్యం యొక్క ఇరువులు, హితవాక్యం, ఆరోగ్యకరమైన బోధ బిడ్డలారా, దాని ప్రమాణములని గైకొనమంటూ ఉన్నాడు. బిడ్డలారా, కళ్ళు తింటున్నాం, ఫిల్టరింగ్ వర్డ్స్, షుగర్ కొట్టిన వర్డ్స్, మనుషుల యొక్క ఇంపైన మాటలు బోధిస్తూ, సత్యం తప్పుతో పట్టిస్తూ, ఇరువులు లేనివంటి, ప్రమాణాలు లేనివంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు.
తిమోతి చెప్తున్నాడు, విలువలు కలిగినటువంటి లేక ప్రమాణములు కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని నువ్వు గైకోరమంటూ ఉన్నాడు పిల్లలా. ఇంకా అంటూ ఉన్నాడు, దాన్ని నీకు అప్పగించబడిన ఈ మంచి పదార్థమును మళ్ళీ నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుమంటున్నాడు పిల్లలా. అలాగనే 15, 16, 15, 18 వచనాలు గమనిస్తే పౌలు ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారు, నేను ఎరుగుతున్న వారు ప్రుగెల్లే హెర్మేగను వారింటి వారు ఉన్నారు అనువారు ఉన్నారు. పౌలు సువార్త పరిచర్యలో కొందరు పౌలు కలిగిన సంఖ్యల బట్టి ఏంటంటే దేవుని సేవకుడికి ఈ రోజుల్లో కూడా అంతే, ఏ కష్టాలు రావు, యేసుని నమ్ముకుంటే ఏ బాధలు ఉండవు, ఏ హింసలు ఉండవు, నువ్వు అనుకున్నా జరుగుతుంది, రాత్రి ప్రార్థిస్తే తెల్లారకల్ అవుతుంది అని చెప్పేసి బోధలు ఎక్కువైనాయి. పౌలు కలిగిన హింసను బట్టి, శ్రమలు బట్టి కొందరు బిళ్ళరా పౌలుని దర్శించడానికి ఇష్టపడలే. ఎందుకంటే వారు వేరొక బోధ ఉన్నారు, ప్రమాణాలైనటువంటి బోధ విన్నారు, దాన్ని అనుసరించి ఆసియాలో ఉన్న వారందరూ కూడా విడిచిపోయారు. సేవకుడు కొన్నిసార్లు ఇటువంటి దానికుండా వెళ్తూ ఉంటాడు. నువ్వు సిద్ధపరిచిన వారందరూ బిడ్డరా కొందరు పరిచర్యలో ఉంటూ ఉన్నారు. గమనించినట్లయితే గత 12 సంవత్సరాల నుంచి అనేకుల్ని ప్రభు సేవకులు సిద్ధం చేస్తూ ఉన్నాం. కొందరు ఆ సేవను విడిచిపెట్టి లోకంలో గడిచిపోయిన వారు ఉన్నారు, కొందరు నమ్మకంగా చేసిన వారు ఉన్నారు. బిడ్డలారా, లోక ఆశలకు లొంగిపోయి ప్రభు విడిచిపెట్టిన వారు, ఆ సేవ విడిచిపెట్టిన వారు, లోకం వెళ్ళిన వారు ఉన్నారు. పౌలు తన పరిచర్యలో ఇటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, యేసు ప్రభు వారు 12 మందిని సిద్ధం చేస్తే 12 మందిలో ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. గమనిస్తున్నట్టయితే మరొక ఇంటి వారి గురించి మాట్లాడుతున్నాను, ఒనేసిఫోరు ఇంటి వారు. నేను సరసాలో ఉన్నప్పుడు, బంధకాలో ఉన్నప్పుడు, సంఖ్యలో ఉన్నప్పుడు నా గురించి సిగ్గుపడక నన్ను వెతికి నన్ను కనుగొని అనేక పర్యాయాలు ఆదరించారు. వాటి ఫ్యామిలీ అండి. పౌలు దర్శించారు వాడు ఒనేసిఫోరు ఇంటి వారు. పౌలును కనుగొని అనేక సార్లు పౌలుని ఆదరించారు. ప్రియులారా, కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటుంది, కానీ దేవుని బట్టి ప్రోత్సాహం ఉంటుంది. కొందరు ఒనేసిఫోరు ఇంటి వారు అనేక పర్యాయములు పౌలును ఆదరించడంలో దేవుడు వారికి తగిన కాలమందు కనికరం చూపినట్లుగా పౌలు హృదయంలో ఉంచబడ్డారండి బిడ్డలారా. కాబట్టి అప్పగించబడినటువంటి ఈ కమిషన్ని నువ్వు నమ్మకంగా కొనసాగించు అని చెబుతున్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి బిడ్డలారా, క్యారెక్టర్ ఆఫ్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ ద ట్రూ సర్వెంట్. ఒక మంచి నిజమైనటువంటి సేవకుని యొక్క గుణం ఇక్కడ రాయబడింది బిడ్డలారా. పౌలు తిమోతిని సిద్ధం చేశాడు. ఆ అప్పగించబడిన పరిచర్య, పౌలు గారు అప్పగించబడిన పరిచర్య, నీవు మనుషులు సిద్ధం చేసి ఆ సిద్ధపరిచే మనుషులు మరొక మనుషుల్ని నేను సిద్ధం చేశాను కదా, నీకు అప్పగించాను కదా ఈ పరిచర్య. కాబట్టి ఇతరులకి అప్పగించి ఆ ఇతరులు మరొక నమ్మకమైన వారిని అప్పగించమని చెప్తూ ఉన్నాడు బిడ్డలారా. అందుకు 4th జనరేషన్, 4వ తరం గురించి మాట్లాడుతున్న పౌలు బిడ్డలారా. అందుకే చూసినట్లయితే ఈ అప్పగించే పరిచర్య నా బలమైన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకి అప్పగించమంటున్నాడు. ఇక్కడ 3 తరాల వారు కనబడుతున్నాడు. పౌలు 2వ తరం వచ్చాకే తిమోతి, 3వ జనరేషన్ వచ్చాకే తిమోతి సిద్ధపరిచిన వారు వేరొక వారికి కూడా ఈ పరిచయాన్ని అప్పగించబద్దులై ఉన్నాం. బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే బోధించుటకు సామర్థ్యము కలిగిన వారు, 2వది నమ్మకమైన మనుషులు. బిడ్డలారా,
చాలా గొప్ప మాటలు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమిళ్ళరా. ప్రాముఖ్యంగా నేను గమనించినట్లయితే బోధించడానికి సామర్థ్యం గల వారిని, ఏబుల్ టు టీచ్, ప్రియమిళ్ళరా సామర్థ్యం గల వారికి ఈ పరిచర్య అప్పగించాలి. బోధించే వరం, ప్రియమిళ్ళరా సామర్థ్యం కలిగినటువంటి వారికి, అలాగే నమ్మకమైన మనుషులకి, ప్రియమిళ్ళరా ట్రస్ట్వర్తీ నమ్మకమైన మనుషులకి అప్పగించమంటున్నాడు. అప్పగించడంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించమంటున్నాడు ప్రియమిళ్ళరా. ఏ గుడ్ సోల్జర్, ఒక మంచి సైనికుడికి తన ముందుంచబడినటువంటి గురి ముఖ్యం ప్రియమిళ్ళరా. ఆ గురి కలిగి పక్కన శత్రువులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎదుటి ఉన్న శత్రువుని టార్గెట్ చేస్తమే తనకు ముందున్న గురి. ఒక సివిలియన్ లాగా లోక సంబంధమైన బంధకాల్లో, లోక సంబంధమైన వాటిలో సిక్కుకొనడు ప్రియమిళ్ళరా. కాబట్టి ఒక మంచి సైనికుని యొక్క ఉద్దేశం చూస్తే తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టడం కోసం జీవన వ్యాపారం చిక్కుకొనడు. తన ముందుంచబడినటువంటి శత్రువు మీదనే గురి పెడుతుంటాడు. పక్కన బాంబులున్నా, అపాయములున్న వీటి వైపు చూడడు ప్రియమిళ్ళరా. తను ఉద్దేశించిన గురువైపు ఒక సైనికుడు పోరాడుతూ ఉంటాడు. ఆ విధంగా తిమోతి పోరాడవలనని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా జట్టి అయిన వాడు ఒక నియమ ప్రకారం పోరాడతాడు ప్రియమిళ్ళరా. 4-5 సంవత్సరాలకి ఒలింపిక్స్ అవుతాయి కదా, అప్పుడు ప్రాక్టీస్ చేద్దాంలే అని అన్నాడు. ఒలింపిక్స్ అయిపోయిన తెల్లారి నుంచే, మరుసటి దినం నుంచే రాబోయేవంటి ఒలింపిక్స్ క్రీడలకి ఒక క్రీడాకారుడు సిద్ధపరుచుంటాడు. ఆ సిద్ధపడటంలో ఒక క్రమం ఉంటుంది, ఎట్టబడితే అట్ట కాదు, ఒక పద్ధతి ఉంటుంది. దేవుని యొక్క సేవకుడు ఒక నియమ ప్రకారము, ఒక డిసిప్లిన్, ఒక నియమ ప్రకారం పోరాడాలి. నియమ ప్రకారం పోరాడుకుంటే ప్రియమిళ్ళరా అతనికి బహుమానం కలగదు. ప్రియమిళ్ళరా గమనించినట్లయితే అదే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమిళ్ళరా. జట్టి అయిన వాడు ఒక నియమ, డిసిప్లిన్, ఒక క్రమం ప్రకారం పోరాడతాడు. మూడో వ్యక్తి పాటుపడిన వ్యవసాయకుడు, ఎండ్యూరింగ్ ఫార్మర్ ప్రియమిళ్ళరా. తను కొన్ని నెలల తర్వాత రాబోయే పంట కోసం ఇప్పుడే సంతోషంతో ఇస్తాడు, కష్టపడుతుంటారు ప్రియమిళ్ళరా. మనం చూస్తూ ఉంటాం. ఒక మంచి నమ్మకమైనటువంటి నిజమైనటువంటి సేవ లక్షణాలు, డిసైపులింగ్ టీచర్, మంచి శిష్యులు కలిగినటువంటి బోధకుడు ఉంటాడు. ఏక మనసు కలిగినటువంటి, ఒకే మనసు, తన ఉంచబడి తను అప్పగించబడి దాని కొరకు ప్రయాసపడతాం. అలాగనే జట్టి అయిన వాడు డిసిప్లైన్, ఒక క్రమం ప్రకారం పోరాడతాడు. పౌలంటుని గాలి ప్రయాసపడినట్లు ప్రయాసపడలేదు. గమనించితే నీ సేవ పరిచర్య జట్టి అయిన వాడు వల్ల ఉండాలి. అలాగనే గమనించినట్లయితే వ్యవసాయకుల్లాగా ప్రియమిళ్ళరా ఓపికతోటి సంతోషంతో విత్తుతాడు. ఈరోజు ఎట్లుందంటే ఓపిక ఉంటలే. హఠాత్తుగా సంఘాలు పెరగాలి, సేవకు వచ్చి ఒక 5-6 నెలల్లోనే టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలి. సో కాల్ క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు కదా, ఒక 2-3 సంవత్సరాల్లోనే 1000 మంది రావాలి అని చెప్పేసి ఈ రాత్రి తెల్లారికల్లా రావాలి. వీళ్ళరా వ్యవసాయకుడు ఈరోజు విత్తింది, కష్టపడి విత్తింది, ఓపికతో విత్తింది, కొన్ని నెలల తర్వాత పంటకు వస్తాడు.
బిడ్డలారా, పౌలు తన యొక్క సేవా పరిచర్యలో అనేక సంవత్సరాలు అనేక సంఘాలని పర్సనల్గా, వ్యక్తిగతంగా అనేకులు కలిసి సిద్ధం చేశాడు. బిడ్డలారా, ఒక సేవకుడు ఒక వ్యవసాయకుని వెళ్ళి కష్టపడాలి, ఓర్పుతోటి ఓపికతోటి కనిపెట్టాలి, సిద్ధం చేయాలి. బిడ్డలారా, అదేవిధంగా ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి పనివాడిగా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 14 చూసినట్లయితే బిడ్డలారా, కొన్ని సంగతులు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇనువారికి చెరుపుడికే కానీ మరి దేనికి పనికిరాని ఒట్టి మాటలు, వాదం పెట్టుకోవద్దు. అలాగనే ఈ ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, పనికిరాని మాటలు కొరుకుడు పుండ్లాగుంటే సెప్టిక్, క్యాన్సర్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. క్యాన్సర్ ఏదైనా చిన్న వేలుకి వచ్చింది అనుకోండి, అది దాన్ని పట్టించుకోకపోతే క్రమంగా అది పైకి పాకుతుంది. సెప్టిక్ ఏంటంటే దాన్ని కట్ చేయాలి. వాదాలు కూడా అలాగనే ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, అలాగనే అవి కురుకుడు పుండుగా ఉంటాయి, భక్తిహీనతను కలిగిస్తూ ఉంటాయి, దైవికంగా అది ఉన్నది. అటు వాటికి విముఖుడు అయ్యిండు అంటూ ఉన్నాడు. వాదం పెట్టుకోవద్దు. బిడ్డలారా, కొంతమంది వాదాలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చేస్తూ డిబేట్స్ పెడుతూ సాధించేదే ఉండదండి. అది అపవిత్రమైన భక్తిహీనతకి దారితీస్తూ ఉంటుంది. అందుకే అటు వాటికి విముఖుడు అయ్యుండుము, అటువంటి విసర్జించుము. అయితే దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. ఒక సేవకుడు ప్రియులారా డిలైట్ వర్కర్గా ఉండాలి, సిగ్గుపడలేనటువంటి పనివాడిగా ఉండాలి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యోగ్యుడిగా బల నమ్మకమైన దాసుని అనిపించుకోవడం కోసం పనికిరాని వాటిని విసర్జించడం, తప్పుడు బోధనల్ని దూరంగా ఉంచడం, సత్య హితవాక్య ప్రమాణాలు గైకొనటం. బిడ్డలారా, ఇది కలిగి ఉండాలి. యోగ్యుడిగా దేవుని ఎదుట ఉండాలి. సత్యవాక్యమును బోధించి ఉపదేశించవానిగా నీవే దేవుని ఎదుట కనబడటానికి సిద్ధపడు, జాగ్రత్త పడు. పనికిరాని వాటి విసర్జించమంటున్నాడు. బిడ్డలారా, 40 సేవకులు అని కూడితే దేవుని వాక్యం గురించి డిస్కషన్ ఉండదు. అక్కడ లేనివంటి వేరే వ్యక్తి గురించి, వాళ్ళ లోపాల గురించి మాట్లాడుతూ ఒట్టి మాటలు, పనికిరాని మాటలు, వాళ్ళు బలహీనట్లయితే దిగసారిపోవటం. కాబట్టి ఫూలిష్ టాకింగ్, బిడ్డలారా, మూర్ఖతమైన మాటలు, పనికిరాని మాటలకి విముఖుడు అంటూ ఉన్నాడు. గమనించినట్లయితే ఏ వెసల్, యజమాడు వాడుకునేవంటి శాంటిఫైడ్ వెసల్, యజమాను వాడుకునేవాడు పరిశుద్ధపరచబడి పాత్రగా. ఇంట్లో అనేక పాత్రలు ఉన్నాయి, మట్టివి, కర్రవి, ఎండి, బంగారం ఉన్నాయి. అయితే కొన్ని ఘనత, కొన్ని ఘనహీనత కూడా పడుతున్నాయి. యజమాను వాడుకునే పాత్రగా ఉండాలంటే ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకునే ఎడ్ల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఎవడైనా వీటిలో చేరకంటే పైనున్న వాటిని ఒట్టి మాటలకు వాదాలు పెట్టుకునేవారు, సత్యవాక్య ప్రమాణం లేనివారు, అలాగనే పనికిరాని ముచ్చట్లు, ఇవన్నీ కూడా వాటిలో ఉండొద్దు. దేవుడు నిన్ను ప్రతి మంచి పనికి నిన్ను వాడుకునే పాత్రగా ఉండాలని. మన ఇళ్ళలో కూడా కొన్ని పాత్రలు రోజు డైలీ వాడతాం. కొన్ని పాత్రలు షెల్ఫ్లో పెడతారు, దానికి ఒక కవర్ వేస్తారు. ఇదన్నా అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు
ఆ సెల్ఫ్లో పాత్రలు తీసి వాడతారు. మరికొన్ని పాత్రలు ఉంటాయి బంగారం, అవి అలమారలో పెడతారు, లాకర్లో పెడతారు. ఎవరంటే గొప్పవాడు ఇచ్చినప్పుడే కొన్ని ఇళ్ళు అవి తీస్తారు. డైలీ వాడబడే పాత్రలు ఉంటాయి. బిళ్ళరా పనికిరాని వంటి వాటి దేవుడు పనికొచ్చే వాటికి చేసి, పౌలు అంటూ ఉంటాడు కదా, పాపులందరికంటే నేను కనిష్ఠుడిని, అపోస్తుల్లో కనిష్ఠుడిని, చిన్నవాడిని, పరిశుద్ధులందరిలో పరిశుద్ధమే పరిశుద్ధం కనిష్ఠుడిని. ఇటువంటి నన్ను ఆయన ఏర్పరుచుకొని వాడుకున్నాడు. బిడ్డలారా, యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే లోక సంబంధం అంటే చిక్కుకొనకుండా, మనుషులు సంతోషపెట్టేవాడికి ఉండకుండా, హితవాక్యములు గైకొనుసు వాక్య ప్రమాణములు కలిగి ఒక మంచి క్రీస్తీయ సైనికుని వలె, జట్టి అయిన వాడి వలె, వ్యవసాయకుని వలె నువ్వు పాటుపడుతూ నీకు అప్పగించబడిన వంటి పనిని మంచి గుణముతో నువ్వు చేసినట్లయితే యజమానులు ఎదుట యోగ్యునిగా సిగ్గుపడని పనివాడు అంటూ ఉంటాం. సహోదరి సహోదరుడా, నువ్వు గమనించవలసిన కోరుతూ ఉన్నాను. అలాగే ఒక సేవకుడు ఇంకొక లక్షణం గురించి మాట్లాడుతూ ఉంటాడు, జెంటిల్ సర్వెంట్. అక్కడ రాయబడింది 26వ వచనంలో, సాధువుగాను బోధింప సమర్థుడిగా ఎదిరించే వారికి, నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారితోటి నువ్వు జగడం పెట్టుకోవద్దు. జెంటిల్గా ఒక సేవకుడు సాధువు గుణం గురించి, జెంటిల్నెస్, జెంటిల్ సర్వెంట్, ఒక సాధు గుణం కలిగినటువంటి వారితో బుద్ధి చెప్పు, అంతేగాని జగడం పెట్టుకోవద్దు. దేవుడు ఒకవేళ వాళ్ళు 3 వితర్కులు, జగడాలు పుట్టించేవారు, నేర్పరలేనివంటి మూడులు, ఇటువంటి వారికి దేవుడు ఒకవేళ వారిని కనికరించి సాతాను పట్టుకుని బోధ నుంచి తప్పిస్తాడేమో. కాబట్టి కీడుని సహించువాడుగా ఎవడైనా నీకు వ్యతిరేక కీడు చేసిన, పౌలు కీడు చేశారు కదా, వారు హెర్మేగిన పూగిలేని వారు, దేమా, ఇంకా అనేకులు పౌలుకి ఇంకెక్కువ సంఖ్యలో కలగాలని చెప్పేసి, హింస కలగాలని వాక్యాన్ని బోధించేవారు మెష్ చేత ఉన్నారు. కానీ కీడును కూడా సహించడం దేవుని యొక్క లక్షణం. మేలు సహించడం కంటే కీడు సహించడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది, కానీ వాటిని కూడా సహించగలిగిన వారు ఉండాలి బిడ్డలారా. అదేవిధంగా 3వ అధ్యాయానికి వచ్చారకే పౌలు అంత్య దినాల్లో కలగబోయే వాటి గురించి, జాగ్రత్త పట్టడం గురించి మాట్లాడాడు. అంత్య దినాలు అపాయకరమైన కాలాలు వస్తూ ఉంటాయి. మనుషులు ధనాపేక్షల, స్వార్థం కలిగిన వారు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపిత్రులు, ఈ విధంగా గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సేవకుడు బిడ్డలారా దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తే సేవకుడు ఉండలేరు. ఈ రోజుల్లో అనేకులు కొందరు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. దేవుడు సుఖాన్ని ఇటువైపు పెడితే సుఖాన్ని కోరేవారు ఉన్నారు. బిడ్డలారా, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవారు, పైకి భక్తిగా వారండి, లోన దేవుని యొక్క శక్తి లేని వారు, పైకి భక్తిగా ఉండి లోన కానీ నాటబడిన వంటి శక్తి లేని వారు ఉన్నట్లయితే బిడ్డలారా బహు చెడ్డదండి అది. కాబట్టి పౌలు హెచ్చరిస్తున్నాడు, ఇటు వాటికి ముట్టు అయ్యుండు. కొందరు అనుభవ జ్ఞానం, కొందరు పట్టుకుంటున్నారు, సాతను పట్టుకున్నారు, కొందరిని పైకి భక్తి గలవారండి, సుఖాన్ని ప్రేమించేవారు, అవివేకులైన స్త్రీలలో దూరి వాళ్ళు పట్టుకుని వెళ్తా ఉన్నారు. అందుకనే సత్యవాక్య విషయం అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే లేనివంటి విశ్వాసులు, వాక్యం పట్ల అనుభవం లేని విశ్వాసులకి, ఇటువంటి వారు ఇలా దూరి అబద్ధ బోధలు బోధించి చెరపట్టుకొని పోతా ఉన్నారు. అందుకని పౌలు
7వ వచనంలో కొందరు సత్య విషయమైన అనుజ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లోకి వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, వీళ్ళు చేయని వారు ఉన్నారు. కాబట్టి ఎన్ఐఎంబ్రే మోషే కాలంలో మోషేని ఎదిరించారు. ఇప్పుడు కూడా ఉన్నారు ప్రియుల, పౌలు కాలం మాత్రం కాకుండా. కాబట్టి జాగ్రత్త పడమంటున్నాడు 10వ వచనంలో. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఓర్పును, హింసల్లో, ఉపద్రవములు, వీటన్నిటిలో నువ్వు చూసావు. పౌలు తన యొక్క మాదిరితనాన్ని బిడ్డలారా తిమోతి గుర్తు చేస్తున్నాడు. ఇటువంటి వాటిలో కూడా నువ్వు వెంబడించావు. నువ్వు ఏ విధంగా, నేను నా బోధ ఏ విధంగా ఉందో, నా ప్రవర్తన, బోధ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు. అలాగే నువ్వు పర్పస్, ఉద్దేశం, అలాగే విశ్వాసము, ఇవన్నీ నువ్వు చూసావు. ఒక సేవకుడు తన తోటి కింద ఉన్నటువంటి సేవకులకి తను మాదిరై ఉండాలి, తను మాదిరై ఉండాలి. ఆ మాదిరికరాన్ని చూస్తారు. పౌలుకి గుర్తు చేస్తూ ఉన్నాడు బిడ్డలారా. చూసావు కనుక వంచకులు, మోసగాండ్రు, ఇటువంటి వారు ఉన్నారు. వారి విషయం జాగ్రత్త పడము. అలాగనే 16-17 వచనాల్లో బిడ్డలారా అక్కడ రాయబడింది. బిడ్డలారా గమనించినట్లయితే ఒక మంచి వాక్యము, ఈ వాక్యం బోధించుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, సరిచేటికై ఉన్నది వాక్యం. 4వ అధ్యాయానికి వచ్చారికే ప్రాముఖ్యంగా బిడ్డలారా దేవుని వాక్యమును అప్పగించటం, బోధన అప్పగించడం గురించి రాయబడింది. బిడ్డలారా ఈ అప్పగించబడి పరిచర్య సమయమందును, అసమయమందును, అలాగనే కష్టంలోను, బాధలు, అన్ని విషయాల్లో ప్రయాసపడు. అనుకూలం ఉన్నప్పుడే కాదు, అనంతకొందు కూడా, సమయమందు కూడా ప్రయాసపడవలసిన వారు. బిడ్డరా గద్దించుము, ఉపదేశించు, బోధించుము. ఎందుకంటే కొందరు సత్యవాక్యన శివునీక 4వ వచనంలో కల్పనా కథలకు తిరుగుబాటు కాలం కనబరచును. కడు దినాల్లో, పౌలు దినాల్లో కూడా సత్యాన్ని శివుని నుండి జనాంగాలు కల్పనా కథలు, పిట్ట కథలు, ఆ కథలు చెప్పి వాటిని ఏదైనా టైం పాస్ చేస్తూ బోధించేవారు ఉన్నారు. అందుకని సత్యవాక్యమునికి అనుభవం లేని నేను కొందరు ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేని వారు కొందరు ఉన్నారు, సత్యాన్ని కాకుండా అసత్యాన్ని బోధించేవారు ఉన్నారు, దురాశలు కలిగి పనివాళ్ళు ఉన్నారు, అనేకులు జరుగుతూ ఉన్నారు. వారికి అనుభవం ఉండదు, సత్యం గురించి అనుభవం వారి జీవితంలో ఉండదు. ఇతరులను కూడా చెరుపుతానికి, ఇతరుల వల్ల డబ్బులను ఆశించి తప్పుడు అబద్ధాలు ప్రవచనం చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. పౌలు కాలం వచ్చేస్తే రాబోయే కాలంలో సత్యానికి చెవునీయట్లే. పాస్టర్ గారు మేము చర్చికి వస్తాం, మమ్మల్ని వాక్యం చేత సరిచేయొద్దు, గద్దించొద్దు, తిట్టొద్దు, వస్తాం, మోపించు, పెట్టకథలు చెప్పు, జోకులి, అంతేగాని మేము తిట్టించుకోవడానికి సంఘానికి రావాలా అని చెప్పేసి అనేకులు కొందరు ఈ విధంగా ఉన్నారు. సత్యానికి శివనివ్వట్లే, వాక్యము ప్రమాణములకు శివునీక, కల్పనా కథలు, తిరుగుబాటు చేసే కాలము వస్తుంది. కాబట్టి అన్ని విషయాలు మితంగా ఉండు, శ్రమపడు, సువార్థికునిగా పనిచే ఒక సేవకుడు. సువార్థీకరణ, శిష్యత్వం రెండు కూడా సమానమైనవే. చాలా మంది సువార్త చెబుతారు కానీ శిష్యులుగా చేయరండి. డిసైపుల్షిప్ ఉండదు బిడ్డలారా. కాబట్టి శిష్యత్వం అనేది చాలా ప్రాముఖ్యం. సువార్త ఏ విధంగా ప్రాముఖ్యమైందో నువ్వు సువార్థిగా పని చేయు, అప్పగించబడిన అనేకులు శిష్యులుగా చేయమంటున్నాడు. పౌలు ఏడరిపోయే కాలం సమీపమైనది, ప్రాణార్పణంగా పోయబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా
మనుషుల కొరకు ప్రాణార్పణంగా పోయబడ్డాడు. అదే పౌలు కూడా అదే స్థితి కలిగి ఉన్నాడు. బిడ్డ, యేసు ప్రభువారు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకసారి తింటే పౌలు 3 సార్లు తిన్నాడు. అనేక పర్యాయ హింసలోను, ఉపద్రవంలో, బాధలోను బిడ్డరా తను ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. ఒక సేవకుడు. ఈరోజు సేవకులు యేసు ప్రభు నామమున ఏ కష్టాలు ఉండవు. ధనవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, డబ్బు వస్తుంది, కారులు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని చెప్పి చెరిపే పోతా. కానీ పౌలు బిడ్డరా శ్రమపడమంటున్నాడు, యోగ్యునిగా ఉండమంటున్నాడు. కల్పనా కథలు, అనుభవం లేనివంటి సత్యాన్ని బోధించిన వారు మధ్య ఉంటున్నారు. జాగ్రత్త పడుము, నేను ప్రాణార్పణకు పోయబడ్డాను, నీ వెడలిపోయే కాలం సమీపమైనది. మంచి పోరాటం ఆపేసిన వారు ఉన్నారు. దేవుడు అప్పగించిన కమిషన్ని మధ్యలో వదిలిపెట్టిన వారు ఉన్నారు. డైవర్ట్ అయిన వారు ఉన్నారు. సేవ ప్రారంభించిన మొదట్లో బాగానే ఉంటుంది, మంచి దర్శనంతో ప్రారంభించబడతారు. కానీ కొంతకాలం వెళ్ళాకే దర్శనం పోతుంది, ఉద్దేశాలు పోతాయి. అదేంటంటే పైనుంచి వచ్చే ఇతర దేశాల నుంచి డబ్బును బట్టి సిద్ధాంతాలు మార్చుకునేవారు ఉన్నారు. అలాగే దర్శనం మార్చుకునేవారు ఉన్నారు. ఉద్దేశాలు మార్చుకునేవారు ఉన్నారు. కానీ మంచి పోరాటం, ఏ గుడ్ ఫైట్. అలాగనే పోరాటం చివరి వరకు అండి బిడ్డ, మధ్యలో ఆపటం కాదు. పౌలు తన పరుగుని తుదముట్టించాడు, మధ్యలో ఆపలే. మనం చూస్తుంటాం, ఆ పేరు చెప్పను కానీ విశ్వాసంలో ఓడ బద్దలైన పోయిన వారు ఉన్నారు. డబ్బులు బట్టి మినిస్ట్రీస్ కొలాప్స్ అయిన ఉన్నాయి. డబ్బు మీద ఆధారపడి పరిస్థితులకి బట్టి వదిలిపెట్టి వారు ఉన్నారు. కానీ పౌలు నా పరుగుని కడముట్టించాను, మధ్యలో ఆపలే. ప్రియులారా, న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినాన్ని ప్రత్యక్షమైనప్పుడు నాకు నీతి కిరీటం ఇస్తాడని నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. చివరిలో ప్రియులారా, దేమ ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. క్రిస్కే తీతు, గలతీనికి దలిమియాను తీతుని పంపించాను. లూకా నా యొద్దనే ఉన్నాడు, మార్కుని ఏంటి పెట్టుకోనరా అని వచ్చేటప్పుడు అంగీని ముఖ్యంగా చెరపకాయతో తీసుకున్నామంటున్నాడు. అలాగనే అలక్ష్యందు నాకు కంచరై వాడు నాకు బహుకీడు చేశాడు. పౌలు సేవలో పౌలు కీడు కల్పించిన వారు కూడా ఉన్నారు. సేవకును కూడా కీడు చేసేవారు ఉంటారు. కానీ ఓపికతోటి ఈ పనిని కొనసాగించబోతున్నాం. ఒనేసిఫు, అకుల, ప్రిస్కిల గురించి మీకు వందనాలు చెప్తూ ఉన్నారు. పౌలు తనతో ఉన్న వారందరూ కూడా వందనాలు చెప్తున్నారని చెప్పేసి ఈ పత్రిక ముగించాడు. చివరిగా రాయబడిన పత్రిక. ఈ పత్రిక తర్వాత పౌలు చిరచ్ఛేదనం, సోమ శిరసాల్లో పెట్టడం, చిరచ్ఛేదనం చేయటం చూస్తూ ఉంటాం. బిడ్డలారా, కాబట్టి దేవుని కృపను బట్టి ఈ పత్రిక యొక్క ఉద్దేశము దేవుని కొరకు మంచి సైనికుని వలె మనం పోరాడబద్దులమై ఉన్నాం. ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు మంచి సైనికులే పోరాడదాం. నీకు అప్పగించిన పనిని అనేకులకి నమ్మకమైన సామర్థ్యం కలిగి అప్పగించు. నీ తర్వాత నీ పరిచర్య ప్రభు ఆలస్యం కొనసాగించబడాలి. ఆయన రాకడ కొరకు కొనసాగించబడాలంటే నీకు అప్పగించబడిన కమిషన్ని, నీ గుణాన్ని, అలాగనే నీకు అప్పగించబడిన వర్క్ని, ఏదైనా ప్రభు పరిచర్యలో నమ్మకం కొనసాగు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు వస్తున్నాం. ఎత్తబడిన వాకి నీరుగట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.